హలో గాయ్స్, వెల్కమ్ టు రాహితి ఎక్స్పెరిమెంట్స్. ఎట్లున్నారు? నేను మంచుకున్నా. మొన్న మేము మా ఊరు పోయి వచ్చినాము. అక్కడ ఒక పాత కాలం నాటి ఇసురాయి చూసినాం. మాకైతే అసలు భలే గమ్మత్ అనిపించింది. మా కోతి బామ్మర్ది గారు బియ్యం బుక్కుతూనే ఉన్నాడు. ఇక మా పొట్టిదైతే నాని ఇసుక పడుతుంది అంటుంది. దానికి తెలియదు కదా, దాని నుండి ఉప్మా రవ్వ వస్తుందని ఇసుక పడుతుంది అనుకుంటుంది. మా పొట్టిది ఉప్మా అని అంటే ఉమ్ము అంటుంది. భలే ఫన్నీ అనిపించింది మా అందరికి. ఇక మేము ఊరుకుంటామా ఇట్లాంటివి దొరికినప్పుడు. మా అమ్మమ్మ పక్కనే కూర్చొని మనిషికి ఒక చెయ్యేసినాం. ఇక మా మరదళ్ళు బొమ్మలు అయితే వాళ్ళకున్న బుజ్జి చేతులతోని ఇసురాయిని తిప్పుతూనే ఉన్నారు. అమ్మో, మా పొట్టేదానికైతే ఫుల్ బలం ఉంది. ఉసిరాయి ఒక్కటే తిప్పింది. ఇగో మా డాడీకి అయితే బయట కొన్న ఉప్మా రవ్వ ఇష్టం ఉండదు. ఈ ఇసురాయి విసిరిన ఉప్మా రవ్వ మాత్రమే ఇష్టం. ఇక మా మమ్మీకి ఏమో సిటీలా ఇసురానికి ఇసురాయి లేదా అయ్యే. అందుకనే మేము ఎప్పుడు విలేజ్కి వచ్చినా ఈ ఉప్మా తింటాం. మీకు కూడా ఇట్లాంటి విసురాయి ఉన్నాయా? ఎంతైనా ఓల్డెన్ డేస్ ఆర్ టూ ఎంజాయ్మెంట్. మా అమ్మమ్మ చెప్పింది, ఓల్డెన్ డేస్లల్లా మా అమ్మమ్మ వాళ్ళు చాలామంది కలిసి, నాని వాళ్ళు కూడా అందరూ ఒక దగ్గర కూర్చొని ఆ విసురుతాయితో విసురుకుంటూ ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళంట. ఇప్పుడైతే హ్యాపీగా మిక్సీలు గ్రైండర్లు వచ్చేసినాయి కదా. మా మమ్మీకి అయితే ఏం కష్టం లేకుండా పట్టేస్తుంది. పాపం మా నాన్నలు అమ్మమ్మలు అప్పట్లో ఎంత కష్టపడ్డారో. బట్ అలా స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఇప్పటికీ ఇంత యంగ్గా స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు కూడా ఇలా విలేజ్కి వెళ్తే హ్యాపీగా మీ గ్రానీస్తో ఎంజాయ్ చేయండి. ఉంటాం మళ్ళా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. ఉంటాం మళ్ళా.